సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ బెడిసికొట్టిందా? కేసీఆర్ సిట్ విచారణ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ ఫైర్ అయిందా? పొలిటికల్ హెరాస్మెంట్ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసిందా? సిట్ అధికారులు వ్యవహరించిన తీరుతో బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యిందన్న భావనలో అస్తం పార్టీ నేతలు ఉన్నారా? అందుకే మంత్రులు మౌనం వహించారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధినేత కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించారు. నందినగర్ లో 4.5 గంటలకు పైగా విచారణ చేశారు. అయితే విచారణకు తాను సిద్ధమని ఎర్రవెల్లి నివాసంలో విచారించాలని కేసీఆర్ లేఖ రాశారు. కానీ అందుకు అంగీకరించని అధికారులు నందినగర్లోనే విచారిస్తామని చెప్పిన విధానంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కలిగించేలా సిట్ అధికారులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ చట్టాన్ని గౌరవించి నందినగర్ నివాసానికి వచ్చిన కేసీఆర్ సిట్ అధికారులకు సహకరించి విచారణలో పాల్గొన్నారు. పార్టీకి కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. కేసీఆర్ విచారణ హాజరవుతాడని హస్తం పార్టీ నేతలు అంచనా చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరు కావడంతో హస్తం పార్టీ పెద్దలు కంగుతిన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే చేసింది అన్న భావన అధికార పార్టీ వర్గంలో జోరుగా నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ సిట్ విచారణలతో ప్రభుత్వం ప్రతిపక్షాన్ని పొలిటికల్ హెరాస్మెంట్ చేస్తుందన్న భావన ప్రజలకు వెళ్లిందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ముఖ్యంగా కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో కాకుండా నందినగర్ నివాసానికి రావాలని పట్టుబట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అది కాకుండా నోటీసులు ఇచ్చిన విధానాన్ని సైతం బీఆర్ఎస్ వర్గాలు తప్పుపడుతున్నాయి. హరీష్ రావు అడ్రస్ అఫిడవిట్ లో సిద్దిపేట అని ఉండగా చిట్టి అధికారులు నోటీసులు మాత్రం హైదరాబాద్ లో ఇచ్చారని, కేసీఆర్ విషయంలో మాత్రం అఫిడవిట్ ప్రస్తావన ఎందుకు తెచ్చారన్న వాదన ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ ను గజ్వెల్ ఎమ్మెల్యే అని ప్రస్తావించడాన్ని సైతం తప్పుపడుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యూహం ఫెయిల్ అయిందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ విచారణకు హాజరు కాకపోతే మున్సిపల్ ఎన్నికల్లో దాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవాలని భావించారట. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ విచారణపైనే ఫోకస్ పెట్టారట. రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే మొదటగా ఎర్రవెల్లి నివాసంలో విచారించేందుకు సిద్ధపడ్డ సిట్ అధికారులు ఆ తర్వాత నందినగర్ నివాసానికి రావాలని నోటీసులు అంటించారట. రేవంత్ ప్రోద్బలంతోనే కేసీఆర్ ను అవమానించేలా సిట్ అధికారులు వ్యవహరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ విచారణపై అమెరికా నుంచి ఫాలోఅప్ చేశారట రేవంత్ రెడ్డి. కేసీఆర్ విచారణకు రావడంతో రేవంత్ రెడ్డి ఎత్తుగడ ఫ్లాప్ అయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ్యూహం బెడిసికొట్టిందన్న భావనలో మంత్రులు ఉన్నారట. మున్సిపల్ ఎన్నికల సమయంలో సిట్ అధికారులతో రేవంత్ రెడ్డి యాక్ట్ చేయించిన తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయిందని మదన పడుతున్నారట మంత్రులు. కేసీఆర్ సిట్ విచారణపై మంత్రులు మౌనం వహించడంలో అసలు కారణం ఇదేనట. కేసీఆర్ సిట్ విచారణ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారిందని, ఆ పార్టీ వర్గాలను యాక్టివ్ చేయడంతో పాటు ప్రజల్లో మరింత సానుకూలత పెరిగిందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పాలిటిక్స్ తో మైలేజ్ పెంచుకుందామనుకున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఇచ్చిన షాక్ తో హస్తం పార్టీ ఆగమాగమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో సిట్ డ్యామేజ్ కంట్రోల్ మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారట. కాంగ్రెస్ పార్టీకి జరిగిన డ్యామేజ్ కంట్రోల్ అవుతుందా లేదా అనే టెన్షన్ లో ఉన్నాయట ఆ పార్టీ వర్గాలు.